లైఫ్లో ఫస్ట్ టైం నా బద్ధకం మీద నాకే కోపం వచ్చింది. అసలు ఏం జరిగిందంటే వీక్ ఆఫ్ తర్వాత కొంచెం బద్ధకంగా ఉంటుంది, లేట్గా రెడీ అవుతాను కాబట్టి లాగిన్కి వద్దులే, బుక్ చేసుకోవద్దు, తర్వాత చేసుకుందాం అని అనుకున్నా. నెక్స్ట్ డే నుంచి లాగౌట్ వరకు చేసుకుందాం అనుకో. మ్యాటర్ ఏంటంటే లాగిన్ 4 o'clockకి కాబట్టి ప్రాబ్లం లేదు. లాగౌట్ 12 o'clock నైట్. మర్చిపోయాను, నేను చేసుకోలేదు, మర్చిపోయాను. నేను ఓడీసీ నుంచి బయటకు వచ్చాక ఫోన్ తీస్తే కాల్ రాలేదేంటి అని చెప్పేసి నెట్ ఆన్ చేసి యాప్ ఓపెన్ చేస్తే అసలు క్యాబ్ షెడ్యూల్లో లేదు. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను లాగిన్తో పాటు లాగౌట్ విషయం కూడా వదిలేశాను అని. ఇంకా ఎలారా బాబు అని చెప్పి ఫ్రెండ్కి కాల్ చేసి ఈ టైంలో సర్వీస్ ఆటోలు ఉంటాయా అని చెప్పేసి అంటే ఉంటాయి కానీ జాగ్రత్త అని అంది. సర్లే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్దామని చెప్పి బయటకు వచ్చాను. థ్యాంక్ గాడ్, నిజంగా లక్కీలీ నా ఫ్రెండ్స్ కొలీగ్స్ తనది మొబైల్ వర్క్ అవ్వట్లేదంట. సో అందుకని చెప్పేసి తనకి బుక్ చేసుకోవడానికి కుదరదు. అది నాకు మంచిదైంది, వాళ్ళిద్దరు తోడున్నారు. ఇంక ఇది ముగ్గురం కలిసి నడుచుకుంటూ వచ్చేసాం. ఎలాగో క్షేమంగా వచ్చి చేరాను పీజీకి. నా బద్ధకంతో, నా మతిమరుపుతో నేను ఇబ్బంది పడ్డట్టు మీరు ఇబ్బంది పడకండి, జాగ్రత్త. అన్నీ గుర్తుపెట్టేసుకోండి మా ఇంట్లో, లేంటే నా అలాగే ఇబ్బంది పడతారు.